జైత్యాల అర్బన్ రూరల్ మండలానికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమానికి నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, అదేవిధంగా మాజీ సర్పంచ్, మాజీ యువ నాయకులు పదవి ఉన్నా లేకున్నా 10 మందికి పనిచేస్తామనే ఎంతోమంది పెద్దలు యువతలు ఉన్నారు. వారందరికీ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జైత్యాల నియోజకవర్గ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, మరి ఈ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు తేవాలంటే ఆఫీస్ పని బాగా ఎక్కువ ఉంటారు. అదంతా కూడా నిరంతరం చేస్తున్న మా తిరుపతి సార్ కావచ్చు, మా సీను, అదింతు, శ్యాము, అదేవిధంగా రవి, ఇంకా వారికి సహాయకులుగా మా యూత్, మా పెద్దల సతీష్ అన్న, నాగనాడు, రోజుల్లో అందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతాం. మరి దీనివల్ల చాలామందికి ఏదైతే ప్రభుత్వంలో కాకుండా ఆరోగ్యశ్రీ కవర్ కాక కొన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేస్తుంటారో వారికి మరి ఖర్చు పెట్టిన దాంట్లో ఎంతో కొంత మరి ముఖ్యమంత్రి సహాయానికి కింద చెక్కులు తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పెద్ద ఎత్తున బలోపేతం చేస్తాం. నిన్న మొన్న 2 రోజులు నేను జైత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాను. పోయిన సందర్భంలో ముఖ్యంగా క్రిటికల్ కేర్ యూనిట్ పోతే 50 పడకల ఆసుపత్రి 50కి 63 వేసింది. అందులో 62 మంచాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ వెంటిలేటర్ కూడా కొడుట్ల సింగిల్ చెరువు బాబు కూడా చక్కగా వెంటిలేటర్ బాబు. అంటే ఈ రకంగా జైత్యాల వైద్య సేవలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలోనే మెరుగ్గా సాగుతూ కొత్తగా 235 కోట్లతోటి 450 పడకల ఆసుపత్రి భూములు చేస్తుంది. భూములు అంటే ఏదో బిల్డింగ్ అనే కాదు, మీరు గెలిపించే మీ సన్యానం ఒక డాక్టర్గా నాకున్న అనుభవంతో 334 మంది డాక్టర్లకు పోస్ట్ శాంక్షన్ చేసుకుని తీసుకొచ్చారు. ఆల్రెడీ 170 మంది డాక్టర్లకు పోస్టింగ్స్ వచ్చినాయి, 135 మంది పనిచేస్తున్నారు. ఒకప్పుడు 13 మంది డాక్టర్లు 10 అయితే హైయెస్ట్ 20 లోపల దాదాపుగా 10,000 మంది ఇప్పుడు ఆల్రెడీ తెలియదు. ఇంకా కూడా అంత పెద్ద ఎత్తున మనం శాంక్షన్ చేసుకుంటాం. సిస్టర్లు 368 మందికి పారామెడికల్ స్టాఫ్ ఆల్రెడీ శాంక్షన్, బడ్జెట్ అంతా శాంక్షన్ రెడీ. అంటే ఎట్లా దవాఖాన మనం కట్టుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు గుండె డాక్టర్, మూత్రపిండాల డాక్టర్, న్యూరో సర్జన్, న్యూరోపీడియాట్రిషియన్ డాక్టర్ కిషోర్ వైద్యం అందిస్తున్నాడు. అట్లా గ్యాస్ట్రోఎంట్రాలజీ, కడుపుకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ పోస్ట్ కూడా మనం శాంక్షన్ తెచ్చుకున్నాం. ప్రొఫెసర్ వరకు అన్నీ కూడా. మరి అటు ప్రైవేట్లో ఆరోగ్యశ్రీ గతం కంటే మెరుగ్గా అంతకుముందు 5 లక్షల వరకు ఉంటే 10 లక్షల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలు జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ద్వారా నిధులిస్తా ఉన్నారు. ఉపాధ్యాయులకు కూడా మరి ఇన్సూరెన్స్ వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంటే మన ఉద్యోగ సంఘాలు కూడా మరి ముఖ్యమంత్రి గారిని అభినందించడం జరిగింది. పాత బస్టాండ్లోని హాస్పిటల్ కూడా మరి మీరు ఈ మధ్యలో పోలేదో